భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ తన విజయంగా గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడు తెర వెనకాల జరిగిన ఎన్నో రకాల విషయాలు మరో రకంగా ఉన్నాయి. ఇది నేనో మీరో లేకపోతే ఇంకొక వ్యక్తో చెప్పే విషయం కాదు. బ్లూంబర్గ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్తున్న విషయం ఏంటి అనేది మరొకటి ఉంది. అయితే ట్రంప్ అని ప్రపంచ దేశాల ముందు మన భారత్ పరువు తీసేసింది. అణగదొక్కింది. అణచివేసిందనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఏదో నేనే గొప్ప పని చేశానని విర్రవీగిపోతున్న అమెరికాకు భారత్ ఒక్కసారిగా కోలుకోలేని ఎదురు దెబ్బ ఇచ్చింది. అయితే భారత్ అలాగే అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ వెనకాలన్న వాస్తవాలను బయటపెడుతూ బ్లూంబర్గ్ ఒక సంచలనమైన నివేదికను విడుదల చేసింది. అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, ట్రంప్ స్నేహితుల విమర్శల నేపథ్యంలో భారత్ తమ పట్టు సడలించలేదని ఈ వేదిక స్పష్టం చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకాస్తమైన ఇంట్రెస్టింగ్ నిజాలైతే ఉన్నాయి. దయచేసి ఒక్కసారి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఒప్పందం కోసం భారత్ ఏ మాత్రం తలవంచలేదు. మనకి తెలిసిన విషయం ఏంటి అంటే భారత్ అలాగే అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. బానే ఉంది. అది మన భారత్‌కు మంచిగా హ్యాపీ న్యూసే. అమెరికాకు హ్యాపీ న్యూసే. ఎందుకంటే అమెరికాలో చాలా మంది మన ప్రవాస భారతీయులున్నారు. సో, వాళ్ళందరికీ కూడా మన భారత్‌కి సంబంధించిన అంటే మేడ్ ఇన్ ఇండియా వస్తువులు చాలా చవకగా దొరుకుతాయి. అంత బానే ఉంటది. కాకపోతే విషయం ఏంటి అంటే, మేము అంటే ట్రంప్ ఏమని రాసాడు తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఏం రాసాడంటే, భారత్ రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తుందని చెప్పిన తర్వాతే మేము ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాం అని చెప్పాడు కదా! దానికి దిమ్మ తిరిగిపోయే ఒక కౌంటర్ ఇచ్చారు మన జాతీయ భద్రతా సలహాదారు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఒక విషయాన్ని చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. దీంతో దెబ్బకి మొత్తం అంతా కూడా షేక్ అయిపోయారు. ఎందుకనంటే అమెరికాని ఎదిరించగలిగే సత్తా ఎవరికైనా ఉందా? కొన్ని దేశాలకు మాత్రమే ఉంది. దానిలో మొదటిది రష్యా. అలాగే కొన్ని దేశాలున్నాయి ఇరాన్. ఇలాంటి కొన్ని దేశాలున్నాయి చైనా. అయితే భారత్ నిజం చెప్పాలి అంటే దౌత్యపరమైన రిలేషన్స్‌లో పెట్టింది పేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన భారత్ డిప్లొమాటిక్ రిలేషన్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా ఏర్పాటు చేసుకుంటుంది. ఏదన్నా యుద్ధం ఆపాలని చెప్తుంది గానీ, యుద్ధానికి ఒకవైపు స్టాండ్ తీసుకొని లేదు లేదు యుద్ధం జరగాల్సిందే అని అగ్నికి ఆజ్యం పోసే రకం కాదు భారత్. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే, ఇప్పుడు మన భారత్ లాంటి దేశానికే ట్రంప్ ఏదో వెన్నుపోటు పొడుద్దామనో, లేకపోతే ఏదో చేసేద్దామని అంటే మన దేశం మనం హ్యాపీగా ఉండటం ట్రంప్‌కి నచ్చదు. సో, అందుకనే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోవడం ఆఫ్ చేసేసాం. అది ఇది అంటూ రకరకాల మాటలు మాట్లాడాడు. కానీ అవన్నీ కూడా ఉత్తి ఫేక్ మాటలు అంటూ స్పష్టం చేశాడు అజిత్ దోవల్. అయితే నిజానికి 50% పన్ను విధించింది కదా! అమెరికా మనకి. దాంట్లో 25% పనిష్మెంట్ టారిఫ్. అవునా? రష్యా దగ్గర నుంచి చమురు కొంటున్నందుకు యుక్రెయిన్ యుద్ధాన్ని మోదీ యుద్ధం అని కూడా చెప్తూ మన భారత్‌ని చాలా అనకూడని మాటలన్నాడు ట్రంప్. అయితే ఇక దీనిపైన అంటే ప్రధాని మోదీ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ కూడా ఈ రకమైన పోస్టులు పెడుతూ వచ్చాడు ట్రంప్. అమెరికా చేస్తున్న బెదిరింపు ధోరణిని భారత్ ఎంత మాత్రం సహించబోదు అంటూ అజిత్ దోవల్ తేల్చి చెప్పేశాడు. ట్రంప్ ఆయన అధికారులు బహిరంగంగా భారత్‌ను విమర్శించడం ఆపితేనే బంధాలు మెరుగుపడతాయి. లేదంటే ఇంకా అది కాస్త ఊహించని విధంగా టేబుల్ టర్న్ అవుతుంది. మార్కో రూబియోకి కూడా నేను ఇదే చెప్పాలనుకుంటున్నానంటే ఆయన చెప్పాడు. ఈ భేటీ తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందని, సెప్టెంబర్ చివరిలో ప్రధాని మోదీ పుట్టినరోజున ఆయనే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అంటూ ఆ నివేదిక పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆయన ఏమన్నారంటే, "మేము ఎవ్వరి దగ్గర నుంచైనా చమురు కొనుగోలు చేస్తాము. మమ్మల్ని ఆపే దమ్మున్నవాడు ఎవ్వరు లేరు. భారత్ భారత్‌కే అండగా నిలుస్తుంది" అంటూ ఆయన చెప్పడంతో ఒక్కసారిగా షేక్ అయిపోయాయి ప్రపంచ దేశాలు. ఎందుకంటే ప్రతి దేశం ఇప్పుడు మొన్న కెనడా ఏం చేసింది? చైనాతో ఒక టై అప్ పెట్టుకుంది. ఓకే. ఆల్‌మోస్ట్ ఆ టై అప్‌తో 49,000 ఈవీ వెహికల్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి. సో, ఎప్పుడైతే అమెరికా కన్నెర చేసేసిందో ఇమ్మీడియేట్‌గా ఏం జరిగింది? మొత్తం అంతా కూడా మార్చేసి కెనడా లేదు, లేదు, లేదు క్యాన్సిల్ తూచ్ చైనాతో మాకు ఎటువంటి సంబంధాలు లేవని చెప్పేసి మళ్ళీ అమెరికా తొత్తుగా మారిపోయింది. సో, కెనడా అనేది ఏంటి? చాలా స్ట్రాంగ్ దేశం.
అలాగే ఇంకా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అమెరికా దగ్గర చాలా ఎక్కువగానే తోలుబొమ్మలాటగానే వ్యవహరించారు. అలాగే భారత్ కూడా తల వంచేసింది అంటూ చాలామంది ప్రతిపక్ష నేతలైతేనేమి కానీ, భారత్ వ్యతిరేకించే వాళ్ళు కానీ, ఇంకా చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. కానీ అవేవి కాదు. మాకు నచ్చిన చోట మేము చమురు కొనుక్కుంటాం. మీకెందుకు అంటూ ఒక చాలా పెద్ద విషయాన్నయితే అజిత్ దోవల్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం కుదిరిన ట్రేడ్ డీల్‌ను అమెరికా రైతుల విజయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్నాడు. అయితే భారత్ తన వ్యవసాయ, డైరీ రంగాలను ఎప్పుడూ కూడా తన రెడ్ లైన్ నిబంధనలను అధిగమించదు. నెవర్ ఎవర్ అన్నమాట. అయితే ఇక విపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ ఒప్పందం వివరాలను ప్రభుత్వం ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. కానీ అజిత్ దోవల్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే భారత్ తన ప్రయోజనాలను పణంగా పెట్టి ఎటువంటి డీలు ఓకే చేయలేదు. అలాగా పెట్టకుండానే మన భారత్‌కి సంబంధించి అంటే ఇప్పుడు రష్యా దగ్గర నుంచి చమురు కొనడం అనేది ఆపేస్తే మన భారత్ చాలా కష్టాల్లో పడుతుంది. ఎందుకనంటే చమురు అనేది చాలా కీలకమైన అంశం. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క చమురు పెరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ట్రాన్స్‌పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా గూడ్స్ పెరుగుతాయి. గూడ్స్ ద్వారా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లేషన్ ద్వారా మొత్తం అంతా అతలాకుతలం అయిపోతుంది. అంటే ఇది ఎకనామీ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుందనేది మనకు అర్థం అవ్వాలి. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అమెరికా టారిఫ్స్ ఏసిందో మన భారత్ పైన, మన భారత్ మొత్తం అంతా కూడా డైవర్సిఫై చేసింది. ఎప్పుడు కూడా ఒక్కటే దేశం మీద ఆధారపడకూడదు. ఎప్పుడు కూడా ఒక్కటే విషయం పైన మనం ఉండకూడదు. ఎందుకంటే 50% టారిఫ్ వేయంగానే భారతే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఏంటి అడ్డగోలు టాక్స్‌లేంటి, టారిఫ్‌లేంటి అంటూ తలపట్టుకున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు గనుక చూసుకున్నట్టయితే అమెరికానే మనకి పెద్దన్న. అమెరికా కనుసైగల్లోనే ప్రపంచం అంతా నడిచింది. కానీ ఒక్కసారి భారత్ ముందడుగు వేసింది. ఎవర్రా నువ్వు? మాకున్న స్కిల్ ముందు నువ్వెంత? మాకున్న జనాభానే మా బలం అన్నట్టుగా మా ఐకమత్యతే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అంటూ శశి థరూర్ లాంటి అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఆయన మొత్తం ఈ వరల్డ్‌కి సంబంధించిన అంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన డిస్కషన్స్‌కి పంపించడంతోనే మనకక్కడ సినిమా అర్థమైపోవాలి. ఎంత స్ట్రాటజికల్ మూవ్ ఇది అనేసేసి. ఇదంతా కూడా ట్రంప్‌కి అర్థం గాక ఏదో ఒక డీల్ కుదుర్చుకొని పైపైన మేకపోతు గాంభీర్యం ట్రంప్‌ది. తనకి తెలుసు ఎనకాల జరిగేవి వేరని. బ్లూంబర్గ్ వాళ్ళే ఇచ్చారంటే అది మామూలు విషయమా? బ్లూంబర్గ్ వాళ్ళు మామూలుగా అయితే ఇవ్వరు. సో, అది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే మేము షార్ట్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. షార్ట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు లాంగ్ లెంత్ వీడియోస్‌తో పాటుగా షార్ట్ వీడియోస్ కూడా కావాలా అనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలా చెప్పినట్టయితే మేము క్లారిటీగా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాం. లాంగ్ వీడియోస్‌తో పాటు షార్ట్ వీడియోస్ కూడా చాలా షార్ట్‌గానే మీకు చెప్తామనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.